1928లో స్థాపించినటువంటి బ్యాంకు రేపు 28వ సంవత్సరంలోకి రేపు 28వ సంవత్సరానికి 100వ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ సందర్భంగా 2022లో నేను చైర్మన్ అవటం కానీ, నేను చైర్మన్ అయిన కాడి నుంచి పాలక సభ్యులతో, ఎంప్లాయీస్ మరియు మా సిఇఓ గారు అయినటువంటి పద్మిని, సిఓఓ గారు అయినటువంటి శివప్రసాద్ గారు, వీళ్ళందరూ సహాయ సహకారాలతో ఈ బ్యాంకుని అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే రేపు మాది నూజివీడు శాఖ కొత్త భవనంలోకి అడుగు పెట్టబోతున్నాం. అదేవిధంగా రేపు 17వ తారీఖున హనుమాన్ జంక్షన్ కొత్త భవనంలోకి అడుగు పెట్టబోతున్నాం. తర్వాత మీరందరూ వచ్చారు, చూశారు. ఇక్కడ ఇది మెయిన్ హెడ్ ఆఫీసు. ఇక్కడ ఈ బిల్డింగ్ సరిపోకపోయినందువల్ల పటమట్లో 1440 గజాలు కొనడం జరిగింది. అక్కడ పటమట్ బ్రాంచి సెంట్రల్ ఆఫీసు కన్స్ట్రక్షన్ త్వరలో చేపట్టబోతున్నాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే బ్యాంకు యొక్క అభివృద్ధి అంశాలు మీ దృష్టిలో తీసుకురావాలని, మా సభ్యులు, మా శ్రేయోభిలాషులందరూ కూడా ఈ విషయాలు మీ ద్వారా తెలియజేయాలనే ఆలోచనతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీకు ఏదైనా ఇదంటే మీరు అడగాల్సినట్టు కూడా సమాధానం చెప్తాం. ఆరోపణ అంటే మా బ్యాంకులో ఒక కస్టమర్ కొండేటి శివరామ ప్రసాద్ అనే అతను వాళ్ళ తండ్రి హయాంలో తండ్రి పేరు మీద లోన్ తీసుకోవడం జరిగింది. అతను కట్టలేకపోవటం వలన ఆ టైం అయిన దాని మీద ఆయన కుమారుడికి, ఆయన కుమార్తెలకు ఇద్దరికి తెలియజేస్తే వాళ్ళు కూడా కట్టకపోవటం వల్ల ఆ టైం అయిపోయిన తర్వాత కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ వారి యొక్క సూచనల ప్రకారం పేపర్ ప్రకటనలు ఇచ్చి వేలం వేయటం జరిగింది. ఆ వేలం వేసిన తర్వాత వాళ్ళకి 64 లక్షలు వస్తే దాంట్లో మాది 32 లక్షలు సుమారుగా ఇచ్చేసి ఆ బ్యాలెన్స్ అమౌంట్ వాళ్ళ కుటుంబ సభ్యులు కలహాలు ఉండటం వలన వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు కంప్లైంట్లు మాకు పెట్టడం వలన అది సస్పెన్స్ అకౌంట్లో పెట్టి అది అట్లా ఉంచడం జరిగింది. మీరు పరిష్కారం చేసుకుని వస్తే ఇస్తామని అన్నాం. తర్వాత దాని మీద కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ వారి సూచనతో కొంత అది వడ్డీ చేసి క్యాల్కులేట్ చేసి వారి సూచనతో చేసి 3కి 3 భాగాలుగా విడగొట్టడం జరిగింది. దాని మీద ఈ రోజున ఆరోపణ చేసినటువంటి వ్యక్తి ముందుగా డబ్బు తీసుకున్నారు. తర్వాత వారి తోబుట్టు ఒక చనిపోతే ఆమె పిల్లలు వచ్చేసి వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకున్నారు. ఇంకొకళ్ళ డబ్బులు మా దగ్గర ఆ అకౌంట్లో ఉంచడం జరిగింది. అది డబ్బులు తీసుకున్న తర్వాత మరి ఎందుకని ఇది చేస్తున్నారో ఏంటో మాకు తెలియదు, కానీ కొన్ని అరాచక శక్తుల ప్రోద్బలంతో ఈ రకంగా బ్యాంకు మీద ఆరోపణలు చేయటమే కానీ అతను డిపార్ట్మెంట్ వారు కంప్లైంట్ చేసిన దాని మీద వారు వచ్చి బ్యాంకులో రికార్డు మొత్తం పరిశీలించుకుని ఏ రకమైన అవకతవకలు జరగలేననే నిర్ధారణకు వచ్చి అది పక్కన పెట్టిన దాని మీద ఆ వ్యక్తి కలెక్టర్ గారికి కానీ డిఆర్కి కానీ కంప్లైంట్స్ ఇచ్చిన దాని మీద మళ్ళీ వాళ్ళు పరిశీలించడం జరిగింది. ఇంకా ఇవన్నీ అసత్యాలు, అవాస్తవాలు.